డిస్పాచ్ సెంటర్లో ఎన్నిక నిమిత్తం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అందుకునే సరికే అవి అప్పటికే కొన్ని రకాల సీళ్లు మరియు ట్యాగులతో సీలు చేయబడి ఉంటాయి. పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ అనంతరం ప్రీఫిక్స్డ్ సీల్స్కు మరియు ట్యాగ్స్కు అదనంగా మనం కొన్ని రకాల ట్యాగులు, సీళ్లు ఈవీఎంలకు అమర్చవలసి ఉంటుంది. ఆ సీళ్లు ఏమిటి, వాటిని ఏ విధంగా అమర్చాలి అనే విషయాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కామన్ అడ్రస్ ట్యాగ్, అడ్రస్. ఈ ట్యాగు మీద అడ్రస్ రాయబడి ఉంటుంది. ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో అనే అడ్రస్ రాయబడి ఉంటుంది. కామన్. ఈ ట్యాగ్ను మనం కామన్గా బియుకు వాడవచ్చు, సియుకు వాడవచ్చు, వీవీప్యాట్కు వాడవచ్చు. అదేవిధంగా పార్లమెంటుకు వాడవచ్చు, అసెంబ్లీకి వాడవచ్చు. ఈ విధంగా అన్నింటికీ కామన్గా వాడుతున్నాము కాబట్టి కామన్ అడ్రస్ ట్యాగ్ అని పిలుస్తున్నాం. ఇలా పై భాగంలో సీరియల్ నంబర్ రాయబడి ఉంటుంది. ఎలక్షన్స్ టు ద లోక్సభ ఆర్ విధానసభ. ప్రస్తుతం జమిలీ ఎన్నికలు కాబట్టి పార్లమెంటుకు మరియు అసెంబ్లీకి రెండింటికి మనం వాడుతున్నాము. ఫ్రమ్ డాష్ పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ. పార్లమెంటుకు వాడుతున్నట్టయితే అసెంబ్లీని స్ట్రైక్ ఆఫ్ చేయాలి, అసెంబ్లీకి వాడుతున్నట్టయితే పార్లమెంటును స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పార్లమెంట్కి వాడుతున్నా కాబట్టి అసెంబ్లీ స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. పార్లమెంట్ నంబర్ 20 హిందూపూర్. దీన్ని బియుకు వాడవచ్చు, సియుకు వాడవచ్చు, వీవీప్యాట్కు వాడవచ్చు. ఒకదానికి వాడేటప్పుడు మిగతా రెండింటిని స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బియుకు వాడుతున్నా కాబట్టి సియు కొట్టివేస్తున్నా, వీవీప్యాట్ కొట్టివేస్తున్నా, ఆ బియు నంబర్ రాస్తున్నా, సీరియల్ నంబర్ రాస్తున్నా. సీరియల్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పిఎస్. మనం ఈ డివైస్ ను ఏ పోలింగ్ కేంద్రంలో వాడుతున్నాము. పిఎస్ నంబర్ 17 ఎంపీపీఎస్ కొట్నూర్. డేట్ ఆఫ్ పోల్ 13/5/2024. గ్రీన్ పేపర్ సీల్. పేరులోనే ఉంది. ఈ పేపర్ సీల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ విధంగా ముందు భాగంలో గ్రీన్ కలర్ లో, వెనక భాగంలో ఇలా తెలుపు రంగులో ఉంటుంది. ఈ ప్రాంతంలో సీరియల్ నంబర్ రాయబడి ఉంటుంది. పై భాగంలో ఏ, కింది భాగంలో బి స్టిక్కర్లతో అతికించబడి ఉంటుంది. మధ్య భాగంలో 2 కలర్లు ఉంటాయి, గ్రీన్, పింక్. దీన్ని మనం యూజ్ చేసేటప్పుడు ఏజెంట్ల చేత సంతకాలు చేయించి పిఓ గారు కూడా సంతకం చేయాలి. వీటిని కంట్రోల్ యూనిట్ లో ఎలాగైతే నిలువుగా అమర్చామో అదే విధంగా కంట్రోల్ యూనిట్ లో నిలువుగా అమర్చాలి. ఇలా నిలువుగా అమర్చాలి. ఇలా నిలువుగా అమర్చేటప్పుడు పింక్ ప్రింట్ మీద వచ్చే విధంగా, గ్రీన్ రిజల్ట్ మీద వచ్చే విధంగా కంట్రోల్ యూనిట్ లో ఉన్న స్మాల్ డోర్ లో మనం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తరువాత దాన్ని అలాగే మనం ఫ్రీగా వదిలేయాలి. స్పెషల్ ట్యాగ్. స్పెషల్ ట్యాగ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ. ముందు భాగంలో ఈ విధంగా ఒక సీరియల్ నంబర్ రాయబడి ఉంటుంది. దీన్ని మనము కంట్రోల్ యూనిట్ లో క్లోజ్ బటన్ ఉన్న ప్రాంతంలో ఫిట్ అయ్యే విధంగా అమర్చాలి. ఇలా అమర్చేటప్పుడు మనం ఏ కంట్రోల్ యూనిట్ లో దీన్ని అమరుస్తున్నామో దాని యొక్క సీరియల్ నంబర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. వెనక భాగంలో ఏజెంట్లు,
పిఓ గారు సంతకము చేయవలసి ఉంటుంది. ఇలా వెనక భాగాన్ని తీసుకుని వచ్చి క్లోజ్ బటన్ ఉన్న ప్రాంతంలో అమర్చి ఈ రంధ్రం గుండా దారం దూర్చి ఆ దారాన్ని ఇక్కడ ఉన్న రంధ్రం గుండా దూర్చి దారంతో సీలు చేసి లక్క వేయాలి. పింక్ పేపర్ సీల్, పింక్ కలర్ లో ఉన్న పేపర్ సీల్ పింక్ పేపర్ సీల్ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో సీరియల్ నంబర్ రాయబడి ఉంటుంది, దీని భాగంలో కూడా సీరియల్ నంబర్ రాయబడి ఉంటుంది. మార్క్ పోలింగ్ పూర్తయిన తర్వాత వివిప్యాట్ డ్రాప్ బాక్స్లలో ఉన్న మార్క్ పోల్ స్లిప్లను బయటకు తీసి వాటి వెనక భాగంలో మార్క్ పోల్ స్లిప్ వేసి ఆ మార్క్ పోల్ స్లిప్లను పార్లమెంటుకు వేరుగా అసెంబ్లీకు వేరుగా 2 బ్లాక్ ఎన్వలప్లలో ఉంచి ఆ ఎన్వలప్ను ఈ పింక్ పేపర్ సీళ్లతో సీలు చేయవలసి ఉంటుంది. సీలు చేసిన తరువాత ఈ పింక్ పేపర్ సీలు మీద ఏజెంట్లు అలాగే పిఓ సంతకము చేయవలసి ఉంటుంది. డిస్పాచ్ సెంటర్లో మీరు బ్యాలెట్ యూనిట్ అందుకునేసరికి ఆ బ్యాలెట్ యూనిట్లు ఇదివరకే కొన్ని సీళ్లతో సీలు చేయబడి ఉంటాయి. పై భాగంలో మరియు కింది భాగంలో ఈ విధంగా 2 కామన్ అడ్రస్ ట్యాగులతో సీలు చేయబడి ఉంటుంది. అదే విధంగా బ్యాలెట్ యూనిట్ కింది భాగంలో పింక్ పేపర్ సీలుతో సీలు చేయబడి ఉంటుంది. పోలింగ్ సిబ్బంది ప్రత్యేకంగా పోలింగ్ సమయంలో దీనిని సీలు చేయనవసరం లేదు. డిస్పాచ్ సెంటర్లో వివిప్యాట్ అందుకునేసరికే అది ఈ విధంగా ఎడమ భాగంలో ఈ విధంగా కుడి భాగంలో 2 చోట్ల కామన్ అడ్రస్ ట్యాగులతో సీలు చేయబడి ఉంటుంది. మార్క్ పోలింగ్ పూర్తయిన తరువాత వివిప్యాట్ డ్రాప్ బాక్స్ లో ఉండే డ్రాప్ బాక్స్ ఇందులో ఉన్న మార్క్ పోల్ స్లిప్లను పూర్తిగా తొలగించి ఆ డ్రాప్ బాక్స్ కు ఉన్న 2 రంధ్రాల గుండా 2 కామన్ అడ్రస్ ట్యాగులు మనం జోడించాలి. డిస్పాచ్ సెంటర్లో మనం కంట్రోల్ యూనిట్ అందుకునేసరికే అది ఈ విధంగా ఎడమ భాగంలో ఈ విధంగా కుడి భాగంలో 2 కామన్ అడ్రస్ ట్యాగులతో సీలు చేయబడి ఉంటుంది. అలాగే మీరు అందుకున్న కంట్రోల్ యూనిట్ మధ్య భాగంలో ఈ విధంగా పింక్ పేపర్ సీలుతో సీలు చేయబడి ఉంటుంది. మార్క్ పోలింగ్ పూర్తయిన తరువాత కంట్రోల్ యూనిట్ కు ఉన్న 2 డోర్లలో ఇన్నర్ డోర్లలో ఉన్న ఖాళీ స్థలము గుండా గ్రీన్ పేపర్ సీల్ దూర్చాలి. ఇలా దూర్చేటప్పుడు కింది భాగంలో పింక్ పై భాగంలో గ్రీన్ వచ్చే విధంగా ఈ పింక్ అనేది ప్రింట్ కవర్ చేసే విధంగా గ్రీన్ అనేది రిజల్ట్ ను కవర్ చేసే విధంగా మనము అమర్చవలసి ఉంటుంది. దాన్ని మనం ఇలా పొడవుగా అమర్చి దాన్ని అలాగే వదిలేసి ఈ స్మాల్ డోర్ ను మనము ఇలా మూయాల్సి ఉంటుంది. స్మాల్ డోర్ మూసిన తరువాత క్లోజ్ బటన్ ఉన్న ప్రాంతంలో ఈ విధంగా స్పెషల్ ట్యాగ్ మనము అమర్చి దారంతో బంధించి లక్కతో సీలు వేయవలసి ఉంటుంది. స్పెషల్ ట్యాగ్ సీలింగ్ పూర్తయిన తరువాత ఈ విధంగా పెద్ద డోర్ కూడా క్లోజ్ చేసి దానికి కామన్ అడ్రస్ ట్యాగ్ జోడించి ఈ విధంగా లక్కతో సీలు చేయవలెను. ఆ తరువాత ఇలా విడిగా ఉన్న గ్రీన్ పేపర్ సీల్ ను లోపలికి మడత పెట్టి అంటే ఆ గ్రీన్ పేపర్ సీల్ అనేది అవుట్డోర్ డోర్ ను కూడా కవర్ చేసే విధంగా అమర్చి అక్కడ ఉన్న స్టిక్కర్ను తొలగించి మనం అంటించవలసి ఉంటుంది.